ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ దయచేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కేశవరావు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటించనుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అయితే తెలంగాణ కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానిక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ. సెప్టెంబర్ 3న ఈ ఎన్నిక జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు ఈసీ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మిగతా 11 స్థానాల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ బలం పెరగనుంది. మరో సీటు కాంగ్రెస్ ఖాతాలో పడనుంది. ఇటీవల తెలంగాణ బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం బీఆర్ఎస్కు చేజారిపోయింది. రాజ్యసభలో బీఆర్ఎస్కు ఒక సీటు తగ్గనుంది. అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ స్థానం కాంగ్రెస్